ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులరా, మానవ జన్మ ఎలా సార్థకమవుతుంది అని ఆలోచిస్తే మంత్రానికి పనికిరాని అక్షరమే ఉండదు. ఏ అక్షరాన్ని ఏ విధంగా ఉచ్చరించాలో, ఏ స్థలంలో ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించి దాన్ని మంత్రంగా ప్రయోగించటం అనేది మంత్రశాస్త్ర పరిభాష తెలిసిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ప్రపంచంలో మందుకు పనికిరాని మూలికలు అనేవి ఉండవు. మూలమంటే వేరు, ఔషధం అంటే మందు. ఏ చెట్టు వేర్లు మూలికలు ఉపయోగిస్తే ఏ రోగానికి మందుగా ఉపయోగించవచ్చు అనేది ఆయుర్వేద వైద్య రంగంలో నిష్ణాతులైన వారికి మాత్రమే తెలిసిన మర్మం. సహజంగా అయోగ్యులు అంటే అప్రయోజకులు, అంటే దేనికి పనికిరాని వారు. అసలు ఈ సృష్టిలో పనికిరాదంటూ ఏదీ ఉండదు. భగవంతుని సృష్టిలో దేని ప్రయోజనం దానికి ఉంటుంది. పిపీలికాది పర్యంతం, అంటే చీమ మొదలుకొని ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రయోజనంతోనే సృష్టించబడింది. భగవంతుడి మాయ మనకు అవగాహన కావడం అనేది చాలా కష్టం. సృష్టిలో పనికిరాని మనిషి ఉన్నాడా అంటే ఉండడు. అందరూ ఏదో ఒక విధంగా పనికొస్తారు. యోజగః తత్ర దుర్లభః, అంటే యోజగః అంటే చక్కగా ఆలోచించగలిగిన వాడు, దుర్లభః అంటే అరుదు. అంటే దేనిని ఏ విధంగా ఉపయోగిస్తే అది ప్రయోజనకారిగా ఉంటుందని చక్కగా యోచించి ప్రయత్నం చేసి ఆచరించగలిగేవారే ఈ సృష్టిలో చాలా అరుదని దీని అర్థం. జీవులు 84 లక్షల చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన కర్మము వారు అనుభవించేదక్కడ అని చాటుతుంది ఒక తత్వగేయం. అంటే ఈ సృష్టిలో జీవరాశులు 84 లక్షల రకాలు. ఇన్ని ప్రాణులలోనూ మానవుడనే ప్రాణి చాలా ఉన్నతమైనవాడు, విశిష్టమైనవాడు. కారణం, కన్ను, ముక్కు, చెవి వంటి పంచేంద్రియాలతో పాటు జ్ఞానం అనే ఇంద్రియం కూడా మానవునికి ఇవ్వబడింది. ఇది ఎంతో విశిష్టమైంది. ఇతర ప్రాణుల నుండి మనిషిని వేరు చేసేది విచక్షణ జ్ఞానం. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది పాపం, ఏది పుణ్యం, ఏది అక్రమం, ఏది సక్రమం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే విచక్షణ జ్ఞానం కలవాడే మానవుడు. అయితే ఏది ధర్మం, ఏది అధర్మం అని మనం ప్రశ్నించుకుంటే మహాభారతంలో దీనికి సరైన సమాధానం లభిస్తుంది. ఒరులేయవి యొనరించిన నరవర ఎప్రియము తన మనంబునకగు నొరులకు నవి సేయకు నికయ పరాయణము ధర్మపదములకెల్లన్ అంటాడు. అంటే ఇతరులు, ఎదుటివారు ఏ పనిని చేసిన ఎడల నీ మనస్సుకు అప్రియం అవుతుందో, అంటే కష్టం కలుగుతుందో ఆ పనిని నీవు ఇతరుల ఎడ చేయొద్దు. అంటే ఇతరులకు కష్టం కలిగించే ఏ పని నీవు చేయొద్దు. ఇదే అన్ని ధర్మాల కంటే పరమధర్మం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ అందరికీ ప్రయోజనకరమైన పనులు చేస్తూ జీవించిన ఎడల మానవ జన్మ సార్థకమవుతుంది. శుభమస్తు. సమస్తలోకా సుఖినో భవంతు. శ్రీకృష్ణార్పణమస్తు.